హాయ్, ఆంధ్రప్రభ టీవీకి స్వాగతం. ఇవాళ మనతో మాట్లాడడానికి ఓకే టీవీ ఫౌండర్ జర్నలిస్ట్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. చాలా రోజుల తర్వాత ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఒక యూట్యూబ్ ఛానల్ స్థాపించి ఎవరి దగ్గర డబ్బులు ఆశించకుండా ఎలా నడుపుతున్నారు? ఎవరి దగ్గర వాస్తవానికి నేను డబ్బులు ఆశించలేదు. ఇప్పటి వరకు నా సొంత ఇన్వెస్ట్మెంట్లో నేను పెట్టిన. మా పేరెంట్స్ నాకు కొంచెం హెల్ప్ చేశారు. జీరో నుంచి నేను స్టార్ట్ చేశా. ఫస్ట్ ఒక కెమెరా, ఒక జీరో నుంచి. ఆఫీస్ కూడా నాకు లేదు, ఎందుకంటే నేను రేడియో జాకీ యాక్చువల్గా. సో రేడియో జాకీగా ఉంటూనే నేను ఫస్ట్ ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను. అంటే నాకున్న కాంటాక్ట్స్ తోటి నేను ఫస్ట్ ఒక ఉమెన్ గా నాకు నేను గుర్తింపు పొందాలి. ఎక్కడ కూడా ఎక్కడ పనిచేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి నేను చూసిన, ఎక్కడ ఏ ఛానల్ చూసినా అక్కడ మళ్ళీ పాలిటిక్స్ ఉంటాయి. మహిళలను అయితే ఎవరు కూడా ముందరికి రానియాడు. ఓకే, అయితే పక్కలేయాలి. డైరెక్ట్ చెప్తున్నా, ఏమనుకోదు. అయితే అమ్మాయిలు పైకి రావాలంటే వీళ్ళ పక్కల పడుకోవాలి, లేదా ఇక నేను చెప్పాను ఇంకో డైలాగు, టాలెంట్ ఉంటే ఎవడు కూడా గుర్తించడు. సో అందుకే నాకు ఇవన్నీ నచ్చవు కాబట్టి నేను డైరెక్ట్ గా ఛానల్ పెట్టుకున్నా. జీరో నుంచి ఇప్పుడు ఈ పొజిషన్ వరకు నేను వచ్చిన. సో ప్రతిదీ కూడా నా ఓన్ ఇన్వెస్ట్మెంటే. ఓకేనా? ప్రతిదీ కూడా ఇప్పటి కూడా నా ఛానల్ మీద అప్పులు ఉంటాయి, అవన్నీ కూడా చూపెట్టమంటే నేను చూపిస్తా. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తామండి. ఇంటర్వ్యూ చేస్తే డెఫినెట్ గా డబ్బులు ఇస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటాం. ఓకేనా? ఎట్లా వస్తాయి డబ్బులు మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తాను. యూట్యూబ్ రెవెన్యూ వస్తుంది నాకు, ఒకసారి 1,00,000 వస్తుంది, ఒకసారి 1,50,000 వస్తుంది. నా వ్యూస్ మాత్రం ఎక్కువ కనబడతాయి, డబ్బులు మాత్రం తక్కువ వస్తాయి. ఎందుకు అంటే రిపోర్ట్లు ఎక్కువ కొడతారు. రేవంత్ రెడ్డిని తిట్టినాను అనుకోండి, ఆ సునీల్ ఖాన్ కూడా కొడతాడు. ఓకే, తిన్మారమలన్న తిట్టినాను అనుకోండి, తిన్మారమలన్న టీం కొడుతుంది. బండి సంజయ్ తిట్టినాను అనుకోండి, బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇట్లా ఎవరి గురించి మాట్లాడితే, ఐఏఎస్ ఆఫీసర్లు, నేను చాలా కష్టపడ్డా ఐఏఎస్ ఆఫీసర్ల గురించి, వాళ్ళ స్కాములని కూడా బయట పెట్టిన. కానీ ఏ గవర్నమెంట్ కూడా లైక్ ఈ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళని అరెస్ట్ చేస్తా అనుకుంటే ఇప్పుడు వాళ్ళనే పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. సో ఇట్లా వాళ్ళు రిపోర్ట్లు కొట్టిస్తారు. సో నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది, ఛానల్ నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఇప్పటి వరకు నేను గర్వంగా చెప్పుకుంటా, అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద పెట్టి ఇప్పటి వరకు నేను ప్రజలు ఎవరిని కూడా పైసలు అడిగి పలానా రూపాయి నేను చాయ్ పైసలో ఇంకేదో పైసలు ఇవ్వండి అని చెప్పి నేను ఎక్కడ కూడా అడగలేదు. అడగని ఏకైక ఛానల్ ఓకే టీవీ అని గర్వంగా నేను చెప్పుకుంటా. అండ్ ఇకపోతే అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటానండి, అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకుంటా. అండ్ ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మేము. నాకు ఓకే టీవీ ఫ్రంట్ లైన్ లో ఉంది, కానీ బ్యాక్ ఎండ్ లో డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఫేస్బుక్, ట్విట్టర్, సో కాల్డ్ కొంతమంది సెలబ్రిటీస్ వి మేము మెయింటైన్ చేస్తాం. మెయింటైన్ చేసినందుకు మాకు నెల నెల డబ్బులు ఇస్తారు. అందులో పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, ప్లస్ వీళ్ళు కూడా ఉన్నారు, ఎవరు సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఉన్నారనమాట. అండ్ ఇది కాకుండా పొలిటికల్ ప్రమోషన్స్, పొలిటికల్ ఇంటర్వ్యూస్. ఇప్పుడు నేను ఏదైనా డైరెక్ట్ గా చెప్తానండి, స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ప్రతి ఛానల్ కి కూడా డబ్బులు పోతాయి. ఎట్లా పోతాయి? ప్రమోషన్స్ కింద పోతాయి. ఇప్పుడు పబ్లిక్ బైట్స్, ఒక కాన్ఫరెన్స్ లో పోయి పబ్లిక్ బైట్స్ చేస్తే ఇన్ని పబ్లిక్ బైట్స్ కి ఇంత డబ్బులు అని చెప్పి లీడర్స్ ఇస్తారు. సో అట్లా వాళ్ళు ఇచ్చిన డబ్బులు, లీడర్స్ ఇచ్చినటువంటి డబ్బులు, అది ఏ లీడర్ అయినా, ఆల్ పార్టీస్ పబ్లిక్ బైట్స్ అంటే వాళ్ళ కోసం వర్క్ చేయడం వేరు, ప్రజల కోసం మాట్లాడడం వేరు. ఎందుకంటే ఛానల్ రన్ అవ్వాలి కాబట్టి. సో ఖచ్చితంగా పబ్లిక్ బైట్స్, అడ్వర్టైజ్మెంట్స్, పొలిటికల్ ఇంటర్వ్యూస్, పొలిటికల్ ప్రమోషన్స్ ఇవన్నీ చేయాలి. తద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి. ఆ వచ్చిన డబ్బులతోటి నేను ఛానల్ నడుపుతున్నాను. ఎందుకు మేడం ఈ ఫీల్డ్ లో రావాలనిపించింది మీకు? జర్నలిజం ఏదో చేయాలి, ఏదో సాధించాలని నాకు అనిపించింది. జనరల్ గా నేను ఎంసీజే చేద్దామని నాకు ఎప్పటి నుంచో ఉండేది. కానీ లైక్ మా పేరెంట్స్ కానీ లేకపోతే మా కుటుంబ సభ్యులు కానీ కొంతమంది ఒప్పుకోలేదు. నేను చదివింది ఎంఎస్సి మ్యాథమెటిక్స్. వద్దంటే బలవంతంగా తీసుకపోయి అలా జాయిన్ చేశారు. బట్ నాకు నేను చాలా టాకెటివ్ అనమాట. సో చాలా టాకెటివ్, నాకు ఏదో చేయాలని. ఫస్ట్ అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్, అంటే నేను సీరియల్లో యాక్ట్ చేసినాను. చందన బ్రదర్స్ యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే పేరు చెప్పాను కానీ నా మేనమామ ఫిలిం డైరెక్టర్ యాక్చువల్గా. సో తెలంగాణ కొమరమీం చరిత్ర కూడా ఆయన వల్లనే బయటకు వచ్చింది. అండ్ మా పేరెంట్స్ ఇద్దరు కూడా జర్నలిస్ట్ అండి. ఓన్ మ్యాగజైన్ ఉంది మా మదర్ కి, ఓన్ మ్యాగజైన్ ఉంది. సో తను ఉదయం పత్రికలో కూడా రిపోర్టర్ గా చేసింది. మన ఎన్టీఆర్ గారు, పెద్ద ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రిపోర్టర్ గా చేయడం జరిగింది. నేను పెద్ద ఎన్టీఆర్ గారితో ఎల్కేజీలో ఉన్నప్పుడు ఆయన మీద కూర్చొని ఫోటో కూడా నేను దిగిన ఎల్కేజీలో. సో ఆ తర్వాత మా పత్రికను నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్నప్పుడు, నేను 6th క్లాస్ 5th క్లాస్ అప్పుడు. సో అప్పుడు మా మదర్ ఓన్ గా మ్యాగజైన్ నెలపత్రిక
అప్పుడు మహిళా జ్యోతి అని ఉండేది. సో తర్వాత కానుక, ఇప్పుడు ఇక వాళ్ళు తీసేసిరు పత్రికని. సో ఏంటంటే మహిళా జ్యోతి అనే పత్రికను నారా చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు, ఆయన ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో అట్లా తను పత్రిక మొత్తం కూడా స్టార్ట్ చేసి ముందరికెళ్ళింది. సో నాకు వాళ్ళ జీన్స్ అట్లా నాకు వచ్చింది చెప్పాలంటే, ఫ్యామిలీ నుండి నాకు కొద్దిగా ఆ పోలికలు కానీ ఆ జీన్స్ కానీ అట్లా వచ్చింది. కాకపోతే నేను భయపడను, ఎక్కడ ఎవరికి భయపడను, ఏదైతే అది అయింది అనుకుంటా, చచ్చిపోతా ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న దాంతో నేను వెళ్తాను. అంటే కొంతమంది పర్సనల్ విషయాలు కూడా బయటికి తీసుకొస్తున్నారు, సో మీకు థ్రెట్ ఏం రావట్లేదు? ఎవరివి? నార్మల్గా ఇప్పుడు వస్తే రానియండి సార్, ఎంతమంది పిల్లలు చచ్చిపోతలేరండి, కరోనా వచ్చి చచ్చిపోయారు, అందులో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. చావు ఎప్పుడైనా చెప్పొస్తుందా? పుట్టినప్పుడు చావక తప్పదు కదా. ఇప్పుడు నేను పుట్టిన చావు నా చేతిలో లేదు. నాకేందంటే చచ్చిపోయే లోపల ఏదో ఒక మంచి పని చేసి చచ్చిపోవాలని నా కోరిక. పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి, సాధిస్తున్నా నేను అనుకుంటున్నా. చావుకి అసలు నేను భయపడను, నేను అందుకే చెప్తున్నా, ఎవ్వడికి భయపడను. అరెస్ట్ చేస్తే చేసుకో, చంపేస్తే చచ్చిపోతా, ఏదో ఒక గుర్తింపు అయితే వచ్చింది కదా నాకు చాలు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పుడు చూస్తున్నారు మీరు పేపర్లలో, టీవీలలో కూడా, మాట్లాడుతూ మీ ఇంటర్వ్యూలో నేను చచ్చిపోతానేమో టైం వస్తే, హార్ట్ అటాక్ వచ్చి, మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు, చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, 8 సంవత్సరాల పిల్లలు చనిపోతున్నారు. మీరు ఇక చావుకు భయపడమంటారా, బతకడానికి భయపడమంటారా? నా దృష్టిలో ప్రతి దానికి భయపడడమే అసలైన చావు. నాకు అటువంటి చావు నాకు వద్దు, ప్రతి దానికి భయపడడమే అసలైన చావు. సో అందుకే నేను చావును చావుకు అసలే భయపడ. అంటే కొంతమంది మీ వీడియోలు చూస్తున్నా కానీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా శ్రావ్య గారి వెనకాల ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు శ్రావ్య గారిని, అలాంటివి నిజంగానే నా వెనకాల ఎవరన్నా ఉంటే సాటిలైట్ పెట్టేస్తా కదండి. నిజంగానే నా వెనకాల ఎవరన్నా ఉంటే ఇంకొంచెం ఛానల్ ఎక్స్పాండ్ చేస్తా కదండి. నా వెనకాల ఎవరు లేరు. నిజంగా నా వెనకాల ఎవరైనా ఉంటే ఓకే టీవీ ఎప్పుడో అమ్ముడు పోయేది కదా. అట్లా నేను ఇండిపెండెంట్ గా ఉందామనే కదా నేను ఎవరిని తీసుకోలేదు. నా ఓకే టీవీ ఇప్పుడు మీడియా బ్రాడ్కాస్ట్ చేసా, ప్రైవేట్ లిమిటెడ్. సో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా నేను మా మదర్ ని పెట్టినాను. నాకు ఎవరు కూడా నా వెనకాల లేరు కాబట్టే ఇంత ధైర్యంగా పోతున్నా. నా వెనకాల ఎవడన్నా ఉంటే వాడి మోసైతే నీళ్ళు నేను తాగాలి, వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి. అది ఇష్టం లేక కదా సొంతంగా ఛానల్ పెట్టుకుంది. నా వెనకాల ఎవరు లేరు కాబట్టే కుండ బద్దల కొట్టినట్టు చెప్తున్నా. ఒకవేళ నా వెనకాల ఎవరన్నా ఉండుంటే వాళ్ళు పోయి బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించుకుంటుండే కదా. ఓకే, అంటే మీరు బేసిక్ గా ప్రజల కోసమే పోరాడుతున్నారు. బరాబర్ ప్రజల కోసమే ఎప్పటికీ కూడా ఏ పార్టీకి అమ్ముడు పోను. నా పాత్ర ప్రతిపక్ష పాత్ర. అది కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, బీజేపీ అధికారంలో ఉన్నా, నేను ఎప్పుడు ప్రజల పక్షమే. వ్యక్తిగత కక్ష నాకెవరి మీద లేవు, వాళ్ళకు కూడా నా మీద ఏం లేవు. కాకపోతే అందరూ ప్రజల తరపున వాయిస్ ఇస్తే అట్లీస్ట్ ఒకరిద్దరికి మంచి జరిగినట్టే కదండి. ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతం నమ్ముతా, బరాబర్ నమ్ముతా. ఎందుకంటే నేను ఎక్కువ దైవత్వాన్ని నమ్ముతాను, ఎక్కువ స్పిరిచువాలిటీ నమ్ముతాను. సో కర్మ అనేది బూమరాంగ్. మనం ఏదైతే చేస్తామో అదే మనకి మళ్ళీ తిరిగి వస్తుంది. సో అందుకే నేను జాగ్రత్తగా ఆచి తూచి నేను అడుగేస్తా. ఎక్కడ కూడా ప్రజా వ్యవహారాల్లో ప్రజల విషయంలో గానీ నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఎక్కడ కూడా అమ్ముడు పోలేదు. ఓకేనా? అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చుకొని ఉంటా, అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ కావాలి. ఎందుకంటే ఎవరి దగ్గర బహుశా నా దగ్గర కొంచెం ఈసారి ఇబ్బంది అవుతుందన్న, కొంచెం ఒక హెల్ప్ చేయండి అంటే హెల్ప్ చేసే వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఒక ఆడపిల్ల కష్టపడుతుంది కదా అని చెప్పి వాళ్ళు హెల్ప్ చేయరు. 1 లక్షనో 2 లక్షలు 3 లక్షలు అట్లా ఇస్తారండి, అంతకుమించి ఎవరు కూడా ఏం చేయరు. అది కూడా పబ్లిక్ బైట్స్ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో, ఇంకా నాకే కదా అన్ని ఛానల్స్ కూడా అట్లనే వస్తున్నాయి డబ్బులు. సో అంతే తప్ప ఎప్పుడు కూడా నా వాయిస్ ప్రజల పక్షానే ఉంటది, ప్రజల పక్షానే నేను కొట్లాడతా. అది ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఏ పార్టీ అయినా నా వాయిస్ మాత్రం ఆగదు. ఎప్పుడు ఆగుతుందా అంటే నేను చచ్చిపోయినాకనే. అప్పటిదాకా కొట్లాడుతూనే ఉంటా. అప్పటిదాకా బరాబర్ ఇంతే ఉంటది. సో చూసారు అండి, జర్నలిస్ట్ శ్రావ్య గారు ఒక ఛానల్ పెట్టి ప్రజల కోసం పోరాడుతుందని డైరెక్ట్గానే చెప్తున్నారు. ఏ పార్టీతోనూ కాదు, ఏ వెనక కూడా ఎవరు లేరని వాళ్ళు ఆవిడ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గానే చెప్తున్నారు. సో మేడం, మీలాంటి న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఇంకొంతమంది బయటికి రావాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎస్, నిజంగా నేనంటే యాక్చువల్గా నేను ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడతానంటే చాలా దాడులు జరుగుతున్నాయండి. అమ్మాయిలకి ఉన్నన్ని కష్టాలు ఎవరికి ఉండవు.
అంటే చాలా మంది అమ్మాయిలు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినారు, పబ్బులకు పోతుర్రు, గబ్బులకు పోతుర్రు, వాళ్ళ వల్లనే అన్ని జరుగుతున్నాయి అంటే చాలా మంది మంచి అమ్మాయిలు కూడా ఉన్నారండి. ఒకవేళ ఎవరైనా ఏమైనా తప్పులు చేసి ఉంటే వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ ఆఫీస్లో నీచంగా చూస్తారు, ఆఫీస్ లో టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారు, పొలిటికల్ గా టార్చర్ పెట్టే, రాజకీయాల్లోకి వద్దామంటే కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారు, సో అన్ని ఆఫీసులలో కూడా టార్చర్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవడో ఒకడు ధైర్యంగా ముందరికి రావాలి. ఆడపిల్లలు ఆడ పులులక్క తిరగబడాలి, ఆడ పులులక్క ఉండాలి, ఎవడు కూడా భయపడద్దు, నిజం నిక్కచ్చిగా చెప్పాలి. ఎవడనేమన్నా అంటే కొట్టి చంపిరండి, పిడికిలి బిగించండి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోండి. ఒకరిద్దరన్నా ఆడపిల్లలు, ఇప్పుడు తనుంది ప్రీతి ఉంది, మన దిశ కేసు, తను ప్రియాంక. సో ప్రియాంక సగం భయంతోనే తన మైండ్ పనిచేయలే, ఆ టైంలో ఏం చేయాలో తనకు అర్థం కాలేదు. తన టోల్ గేట్ దగ్గరనే ఉంది, కానీ ఆ భయం అనేది తనని టెన్షన్ క్రియేట్ చేసింది. సో ఈ భయం అనేది ఆడపిల్లలకి లేకపోతే ధైర్యం అనేది ఉంటే, అందుకే చెప్తా ఉంటాను మార్నింగ్ న్యూస్ లో కూడా, ఏ ప్రభుత్వమైన దండం పెడతా దయచేసి ప్రతి స్కూల్లో హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఎట్లనైతే సబ్జెక్ట్స్ పెడతారో సెల్ఫ్ డిఫెన్స్ అనే సబ్జెక్ట్ కూడా పెట్టండి. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది కేవలం అమ్మాయిలకి మాత్రమే కాదు, అబ్బాయిలకి కూడా ఉండాలి. ఎందుకంటే గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎల్కేజీ పిల్లల్ని కూడా చంపేస్తురండి, ప్రతి దగ్గర ఫిజికల్ హెరాస్మెంట్ అండి. సో ప్రతి దగ్గర ఆడపిల్లవు, నువ్వు నీకెందుకు, అదెందుకు, ఇదెందుకు, తలదించుకొని బతకాలి. ఎవరికైనా పోనీ పెళ్ళైన వాళ్ళు కూడా ఇంట్లో నాకు పలానా జరుగుతుంది, నేను ఉద్యోగంకి పోను అని చెప్తే, లేకపోతే కాలేజ్కి పోను అంటే వీళ్ళనే చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతురు. అదే తల్లిదండ్రులు, నీకు నేను ఉన్న బిడ్డ, ఎవడన్నా నేనేమన్నా అంటే పిడికిలతో గుద్ది చంపు నా కొడుకుని, నేను చూసుకుంటా అనే తండ్రులు ఎంతమంది ఉన్నారండి, అనే అన్నలు ఎంతమంది ఉన్నారండి. నీ వెనకాల నేను ఉన్నా, నువ్వు ఏదైనా సాధించు అని చెప్పి వెన్ను తట్టి మనని ముందరికి తీసుకెళ్లే వాళ్ళు కొంతమందే ఉన్నారు. సో దీని నుంచి బయటికి రావాలి ఆడపిల్లలు, పరాశక్తులు అవ్వాలి. సో అన్ని రంగాలలో ఆడవాళ్ళు ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ లో కూడా ఆడవాళ్ళు ముందరు ఉండాలి. ఎవడనేమన్నా అంటే కొట్టి చంపాలి, పిడికిలతో గుద్దాలి. సో ఆ ధైర్యం ఆడవాళ్ళకి రావాలి అనే నేను ముఖ్యంగా ఇంత ధైర్యంగా ఉంటా. ఖచ్చితంగా ధైర్యాన్ని ఆడవాళ్ళలో నూరబోస్తాను. ఒక బెస్ట్ ఉమెన్ గా నేను ఉందామనుకుంటున్నాను. ఇంకొంతమంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా మాత్రం ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. యా నిజం మేడం, మీలాంటి ఒక మహిళ బయటకు వచ్చి ఇలా అందరిలో మోటివేషన్ నింపితే వాళ్ళు కూడా, భయపడే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా బయటకు వచ్చి తిరుగుతారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిలు తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది. సో అందరూ బయటికి రండి, మేడం లాగా పోరాడండి, ఎవరికి భయపడకూడదు అంతే. సో ఇంత మంచి విషయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మేడం, ఆంధ్రప్రభ నుంచి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.